మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4585 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5,62,00,000 వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంతో తల్లికి కొడుక్కి ఉన్న అవినాభావ సంబంధం ఉందన్నారు. మీ దీవెనలతో 18 నెలల క్రితం ఇక్కడి నుంచి కనీవిని ఎరగని మెజారిటీతో గెలిపించారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్, బీమా, ప్రమాద బీమా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి వేయటమే కాదు, వరికి మద్దతు ధర ఇయటమే కాదు, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్ కి 500 రూపాయలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది. ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి 2 విడతల్లో ఇస్తే 12,000 రూపాయలు 2 విడతల్లో మొన్ననే ఇచ్చాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మీ సెల్ ఫోను టింగ్ 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 అనే విధంగా